ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గురించి మీకు బాగా తెలుసు. అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా బాగా మీరు ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడగలరు. రేవంత్ రెడ్డి గారిని సడెన్‌గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న గత పెద్దలకి అసలు అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా ఇంకొక 6 నెలలే ఆ సీటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీఎం కుర్చీ మారే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బహిరంగంగానే సమావేశాల్లో మాట్లాడటం జరుగుతోంది. ఎలా చూడొచ్చు నిజంగానే హైకమాండ్ మార్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అసలు సీఎంను రేవంత్‌ని పెట్టడానికి కాంగ్రెస్ తీసుకున్న ఒక మెయిన్ ఎజెండా ఏంటి సార్? అప్పుడు పరిస్థితుల్లో అతను పార్టీలో అతనొక్కడే తిరిగాడు కదా! దాదాపు అన్ని సమావేశాలు ఏర్పాటు చేయడము, కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించినాడు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులను చూపించడంలో కానీ, వాళ్ళ ఉండటానికి కానీ ఇతర కార్యక్రమాలన్నీ చేసినాడు కదా. ఆయన కూడా తిరిగినాడు చాలా నియోజకవర్గాల్లో తిరిగినాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒకరి ఇద్దరికి ఆశలున్నా నచ్చేపి ఇచ్చినారు. ఇప్పుడు ఉంటుంది రండి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇది సహజమే. అందరూ కాబోయే ముఖ్యమంత్రులే ఉంటారు, వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. బట్ హైకమాండ్ ఇష్టం బట్టి జరుగుతుంటుంది అంట. హైకమాండ్లో వాళ్ళు ఏదన్నా వచ్చే అభిప్రాయం వస్తే అప్పుడు ఉంటుంది, దాంతవరకు అయితే ఏం ఆలోచన ఉంటుంది. అలాగే కేటీఆర్ గారు ఫార్ములా 1 రేస్లో ఒక 50 కోట్లు ముడుపులు చెల్లించినట్టుగా అరెస్ట్ చేస్తారు తొందరలో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే తను చెప్తున్నారు, నా శాఖ నుంచి వచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్కి వర్క్ కోసమే కాబట్టి నేను అటు మళ్ళించాను తప్ప నేను ఓన్గా నేను అదేం చేసుకోలేదు అని మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ 2-3 నిబంధనలు ప్రభుత్వం అంటే మంత్రి అంటే తన ఇష్ట ప్రకారం చేసేదానికి లేదు. హెచ్ఎండిఏ తన శాఖ కిందనే తన కిందనే ఉంది కాబట్టి డబ్బులే కదా సార్, హెచ్ఎండిఏలో ఉన్నాయి డబ్బులు. ఆ హెచ్ఎండిఏ తన కిందనే ఉంది మంత్రిగా ఉండినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాల. ఏమంటే ఒకటి క్యాబినెట్ ఆమోదం, ఇటువంటి పెద్ద పథకాలు చేపట్టేటప్పుడు క్యాబినెట్లో నలుగురిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కదా. అది లేదనేది ఒకటి. దాని ఒకవేళ నేనేదో మాట్లాడినాను అని దాన్ని ఒక పెద్ద వైలేషన్ కాకపోవచ్చు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉండాలా, అది లేదు. పోతే ఈ ట్రాన్స్ఫర్ చేసింది ఒప్పందంకు ముందరే చేశారు. అగ్రిమెంట్ అయినా కదా చేయాల్సింది. ఒప్పందం ముందరే చేయటం ఒక వైలేషన్, ముందే చేయటం. రెండోది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే విదేశ మార్క ద్రవ్యంలో చెల్లింపులు చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ తీసుకోకుండా అదొక వైలేషన్ ఉంది. ఇటువంటివి కొన్ని వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వైలేషన్స్కి ఆయన సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. అది డబ్బు పోయింది ఒక సంస్థకు, అది ఎక్కడ పోయింది అనేది దర్యాప్తులో తేలాల్సింది. ఆ సంస్థకు చెల్లించినానని ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి ఎక్కడ పోయినాయో తెలియదు కదా, అదే దర్యాప్తులో తేలాల్సిన విషయము. అవన్నీ ఏసీబీ వాళ్ళు ఈడ ఒక దర్యాప్తు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మీదట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసినారు కాబట్టి ఫెమా రూల్స్లోకి వస్తుంది కాబట్టి ఈడీ కూడా నోటీసులు ఇచ్చినారు. మరి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. వారు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం తప్పే, అది కూడా తప్పే అవుతుంది కదా. అట్లా వాళ్ళు చేస్తున్నారు, ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు. ఈ ఎంక్వైరీ మన హాజరయ్యేదానికి పెద్ద హంగామా సృష్టించుకుంటారు. ఏముంది, పిలిచినారు, పోయి సమాధానం చెప్పచ్చు. అడ్వకేట్ కూడా తుదకేమో వాళ్ళు ఎంతమందితో పోయినా ఏం అలౌ చేయలేదు కదా. కోర్టు పర్మిషన్ ఇస్తే చేసినారు. కోర్టు పర్మిషన్ ఇస్తే కోర్టు ఆదేశాలను పాటించినారు. విచారణ చేసి పంపించినారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు. అవన్నీ దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. ఎందుకంటే అరవింద్ కుమార్ గారు అయితే ఒకటి మాట చెప్పినారు, ఇవి రూల్స్కు కొంచెం విరుద్ధంగా ఉన్నాయి,
తర్వాత భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అని అంటే మనమే అధికారం లేకొస్తాంలే, నేను ఏం ఇబ్బంది నేను చూసుకుంటానులే అన్న రిలీజ్ చేయమని చెప్పినారని కూడా చెప్పినారు కదా, ఇచ్చినారు, పత్రికల్లో కూడా వచ్చింది, నేను చెప్పేది కాదు. అతను రెడ్డి గారు కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఆయన, నేను పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఆ ఆదేశాల అనుసారమే చేసినాను అని చెప్పినారు. ఇక ఈయన కూడా నేను ఇచ్చినానన్నారు. ఇచ్చినప్పుడు అవన్నీ వైలేషన్స్కి అయితే జవాబు చెప్పాలి కదా. ఫెమా చట్టం పరిధిలోకి వస్తుందంటే కొంచెం కేసు స్ట్రాంగ్ గానే ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు సార్. డెఫినెట్గా ఉంటాయి, గుజరాత్ చేసేదానికి లేదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.